తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. మిచాంగ్ తుఫాన్ ప్రభావం నుండి ఇప్పుడే కోలుకున్న రాష్ట్రంనకు మరలా వానలు మొదలయ్యాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రోజున పాళయం కొట్టైల్లో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కన్యాకుమారిలో 17 సెంటీమీటర్లు నమోదైంది. ఈ కొండపోత వర్షాల నేపథ్యంలో తిరునల్వేలి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని నివాసులు షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్నారు. తిరునల్వేలి, తుత్తుకూడి, కన్యాకుమారి, టెన్కాసి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వం ఈ 4 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీతో పాటుగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలకు సెలవు దినాలు మంజూరు చేసింది. తుత్తుకూడి జిల్లాలో ఎడతెరపు వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు చేరడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. విమానాశ్రయాలకు అంతరాయం ఏర్పడడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఇక కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి, టెన్కాసి జిల్లాల్లో నష్ట నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు సర్వం సిద్ధం చేస్తోంది. ఎన్టీఆర్ఎఫ్తో పాటుగా పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుందని ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక దక్షిణ తమిళనాడుతో పాటుగా దక్షిణ కేరళ, లక్షద్వీప్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.